పొద్దున 10 గంటల నుంచి ఈరోజు ప్రధానమైన డిమాండ్స్కి సంబంధించి పద్ధతులకు సంబంధించి గౌరవ శాసన సభ్యులందరి సహకారంతో ఇప్పుడు దాదాపు 9 కావస్తుంది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను, చాలామంది సభ్యులకు అవకాశం ఇచ్చే విధంగా వారికి సంబంధించిన ప్రస్తావనలు చేస్తే అందరికి కూడా సమాన అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా మల్లారెడ్డి గారు మాట్లాడదాం అనుకున్నారు, మా ఆది శ్రీనివాస్ గారు మాట్లాడదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మేము కానీ సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు ఈ డిమాండ్కి సంబంధించిన సమాధానం చెప్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీసుకుంటూ అదేవిధంగా డిమాండ్స్ పాస్ చేసేది ఉంది. దయచేసి సహకరించమని కోరుతా ఉన్నా ప్లీజ్. దాని తర్వాత ఎందుకంటే మల్లారెడ్డి గారు అంటే వారు ఇంకోరు ఉంటారు. నేను రాజేశ్వర రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, ఎందుకంటే సమయభావం వల్ల మల్లారెడ్డి గారికి అనేక సందర్భాల్లో వస్తుంది. వారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఇదే విధంగా డిమాండ్స్ మాట్లాడుతూ ఎవరిని మాట్లాడలేకపోతుండే అధ్యక్ష. నేనున్న అక్కడున్నా వారు ఇక్కడ ఉంటే 1 గంట మాట్లాడుతుండేవారు. సార్ ఈరోజు నేను మళ్ళా ఇక్కడ 2 సభ్యులు ఉన్నారు, మేమేమి మళ్ళీ వారు మాట్లాడితే వీరు మాట్లాడేది ఉంటుంది. దయచేసి సహకరించమని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదే వారేదో మాట్లాడితే మేమేదో మాట్లాడాలి, అదే పోతే మళ్ళా ఒక్కసారి సార్ మళ్ళీ మా ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు, మళ్ళా అందరు ఉన్నారు సార్. మళ్ళీ నాకు ఇప్పుడు ఇబ్బంది, చైర్కు సహకరించే కార్యక్రమం చేయాలా కాదు మల్లన్న ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఎందుకంటే అనేక మీకు గొప్ప అనుభవం ఉంది సార్, మాకంటే గొప్ప అనుభవం ఉంది మీకు. మీరు పార్లమెంట్ సభ్యులుగా కూడా చేసినారు, మేము చేయలే. ఇంకా దయచేసి సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గౌరవ